దుఃఖముంది, కన్నీరుంది, కష్టముంది, పరిస్థితులు మారకపోగా రోజుకు రోజుకు ఇంకా దారుణముగా నీ పరిస్థితులు తయారవుతున్నాయి. ఈ దుఃఖము పోయి నువ్వు ధన్యుడిగా మార్చబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మరియా అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీకి దుఃఖం వచ్చిందండి. అనేకులు ఏం చేస్తారంటే దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, వ్యాపారం నడవనప్పుడు, ఉద్యోగం రానప్పుడు, భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, వివాహం జరగనప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, దుఃఖం బాగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారు? అనేకులు గదిలోకి వెళ్ళి ఏడుస్తారు కదా. కొద్దిమంది దుప్పటి కప్పుకొని అందరూ పడుకున్న తర్వాత ఏడుస్తారు. కొద్దిమంది బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఏడుస్తారు. కొద్దిమంది స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఏడుస్తారు. కానీ ఈ మరియకు దుఃఖం వచ్చినప్పుడు ఈ మరి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? బంధువుల ఇంటికి వెళ్ళలే, స్నేహితుల ఇంటికి వెళ్ళలే, యేసు ప్రభు పాదాల యొద్దకు వెళ్ళి ఏడ్చినది. నువ్వెక్కడికి వెళ్ళినా నీ దుఃఖ దినములు సమాప్తమవో, నువ్వేం చేసినా నీ దుఃఖ దినములు సమాప్తమవో. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి.